తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి ప్రణవపీఠంలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు త్రిభాషా సహస్రావధాని, ప్రణవపీఠం పీఠాధిపతులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు. వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మీ పాదాలకు నా నమస్కారాలు. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం, సందర్భం రావాలి దేనికైనా అని అంటారు. ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కార్తీక మాసం అందరూ ఎంతగానో ఎదురు చూసేది. శివయ్య ఆరాధన, అలాగే విష్ణు ఆరాధన ప్రధానంగా చేస్తూ ఉంటారు కదండి. ఖచ్చితంగా దర్శించవలసిన క్షేత్రాలు అంటూ ఉన్నాయా ఈ కార్తీక మాసంలో? సందేహం లేకుండా అసలు నకార్తిక సమోమాస అని స్కాంద పురాణంలో శ్లోకం. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు. కారణం కృత్తికా నక్షత్ర సంబంధమైనది, అగ్ని ద్యోతకమైనది, శివుడికి కేశవుడికి సమాన ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసంలో శివుడిని ఎంత పూజిస్తామో కార్తీక దామోదరుడి అనే పేరుతో విష్ణువుని సమానంగా పూజిస్తాం. ఈ కాలములలో మనకి దగ్గరలో ఉన్న పవిత్ర క్షేత్రాలు ఏముంటేవి? శివక్షేత్రాలు. ఇప్పుడు తెలంగాణలో చక్క వేములవాడు ఉన్నది. ఇంకోటండి, కేవలం ప్రసిద్ధి చెందిన క్షేత్రాలకు వెళ్ళకండి. అందరూ వెళ్ళి దాని మీద పడిపోతే దాడి చేస్తాలాగా. మా ఉప్పల్లో అద్భుతమైన రాజరాజేశ్వరుడు అలాగే ఉప్పల్లో మా ఇంటికి దగ్గరలోనే మా పీఠంలో శివుడు ఉన్నాడు. ఎన్నో దివ్య క్షేత్రాలు ఉన్నాయి. అసలు నన్ను అడిగితే ఈ క్షేత్రాలలో అవకాశం ఉన్నవాళ్ళు వెడతారు. ఎక్కువ మంది దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. తక్కువ జనం వచ్చే చోట శివాలయంలో ప్రదక్షిణ చేయగలుగుతాం, దీపాలు వెలిగించగలుగుతాం, వెళ్ళగలుగుతాం. అందులో ఏమన్నాడు? శివుడి దర్శనం చేసుకోమన్నాడు తప్ప కేవలం అందరూ కాశీ వెళ్ళిపోండి, అందరూ దక్షారామం వెళ్ళిపోండి, శ్రీశైలం వెళ్ళిపోండి అంటే తాకిడికి కష్టం అవుతుంది. ఈ గందరగోళంలో భక్తితో వెళ్ళలేకపోతున్నాం. అవకాశం ఉన్నవాళ్ళు క్షేత్రానికి వెళ్ళండి, కాదని నేను అన్నాను. కానీ అందరూ అక్కడికే వెళ్ళిపోయి గందరగోళం పడవలసిన అవసరం లేదు. మా పీఠంలో హాయిగా మేమే అర్చన చేసుకుంటాం. అందుకే నేను కార్తీక మాసంలో ఈ క్షేత్రాలకు వెళ్ళడానికి జంకుతాను. కారణం ఏంటంటే గందరగోళం. నాకు కాశీ అంటే ఎంత ఇష్టం. శ్రీశైలం నాకు గురుస్థానం. నేను అక్కడే మంత్రోపదేశం పొందినవాడిని. అక్కడ నాకు సిద్ధ గురువులు ఆ రోజుల్లో కనపడ్డారు. అయినా ఖాళీగా ఉన్న రోజుల్లో శ్రీశైలం పెడతాను, ఖాళీగా ఉన్నప్పుడే కాశీ పెడతాను. మా శివుడికే పూజ చేసుకుంటాను. ఖాళీగా ఉన్న ఆలయాలకు వెళ్ళమనే సలహా ఇస్తున్నాను. ఇంకా కుదిరితే పంచారామాలు మొదలైన వాటికి వెళ్ళండి. ఇప్పుడు ప్రస్తుతం నేను ఎందుకు చెప్పట్లేదంటే, ఈ పంచారామాలకు వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, జ్యోతిర్లింగాలకు వెళ్ళండి అంటే వేలం వెరిగా వెళ్ళిపోతున్నారు. భక్తి పోతోంది, హడావుడి ఎక్కువైపోతుంది. కారులోకి యాక్సిడెంట్లు అయిపోతున్నాయి హడావుడిలో వెళ్ళడం కోసం. వాటికంటే కార్తీక మాసంలో సుఖంగా ఇంట్లో ఒక శివుడిని పెట్టుకోండి, ఒక విష్ణువుని పెట్టుకోండి, పూజించండి. దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళండి. అన్ని ఆలయాల్లో పరమాత్మ ఉన్నాడు, సందేహం లేకుండా. కార్తీక మాసంలో ఖచ్చితంగా ఆచరించవలసిందంటూ ఏమన్నా ఉంటుందా? కార్తీక స్నానం మొదటిది. పూర్వకాలంలో నదీ తీరంలో ఉన్నవాళ్ళు నదులకు వెళ్ళి చేసేవారు, చెరువుల్లో చేసేవారు, లేదా సముద్ర తీరంలో ఉన్నవాళ్ళు సముద్రంలో చేసేవారు, నూతుల దగ్గర చేసేవారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, మాకు ఉప్పల్లో చెరువు రమ్మంటే ఎక్కడ నుంచి వస్తుంది? నేనే చెరువు తవ్వించుకోవాలి. మీరేమైనా ఒక ఎకరం ఇస్తానంటే ఉప్పల్లో గజం ₹1,00,000 అక్కడ. ₹1,00,000 ఒక ఎకరం ఇచ్చారనుకోండి, చెరువు తవ్వించి అందులో నేను స్నానం చేస్తాను. కష్టం కదా. అందువల్ల ఏం చేశారంటే, ఇంట్లోనే బకెట్లో నీళ్లు పట్టుకోండి, అందులో ఒక్క చుక్క ఆవు పాలు దొరికితే వేయండి, లేదా ఏ హెక్కర్లా బొటన వేలు పెట్టండి. గంగే చేమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని శ్లోకం చదవండి. గంగా, ఓ యమున, ఓ
ఓ సరస్వతి, ఇవన్నీ సంబోధనలు. మిమ్మల్ని పిలుస్తున్నాను, మీ జలమును ఇందులోకి తీసుకురండి. ఈ శ్లోకం చదువుకోండి, తెలుగులో చెప్పుకోండి, లేదా గంగా నది వంటి నదులను ఇందులోకి ఆహ్వానిస్తున్నాం అనుకుని ఆ నీళ్లతో స్నానం చేసినా కార్తీక స్నాన ఫలితం వస్తుంది. కాకపోతే సూర్యోదయమునకు ముందు చెయ్యాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత చేసే కార్తీక స్నానం అధమ ఫలితం ఇస్తుంది, సూర్యోదయానికి ముందు అయితే ఉత్తమ ఫలితం ఇస్తుంది. శుభ్రంగా స్నానం చేయండి, మీ సంప్రదాయాన్ని బట్టి మీ గురుపదేశ మంత్రం చేయండి, ఏ శివుణ్ణో విష్ణువునో పూజించండి మీకు తోచినట్టుగా. కార్తీక పురాణం అంటే ఏవో పిచ్చి పిచ్చి కథలు రాశారు, అవి కాదు. 18 పురాణాల్లో ఉన్న కార్తీక మాసాన్ని కార్తీక పురాణం అనే పేరుతో నేను రచించాను. అద్భుతమైన పురాణం అది. గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆజ్ఞతోటి లోకానికి అందించాం. మా గణపతి సత్యానంద స్వామి వారు అంటే నాకు తండ్రి. ఆయన ప్రతి పుస్తకానికి నేను రాసిన దానికి పీఠికి ఆయనే రాస్తారు. ఆ కార్తీక పురాణంలో కథలు చదవండి, యథాశక్తిగా దాన ధర్మాలు చేయండి, స్వయం పాకం లాంటివి దానం చేయండి, గురువులు దొరికితే ప్రదక్షిణ చేయండి. కార్తీక పురాణం యూట్యూబ్లో ఉన్నది, గురువు గారు చెప్పింది, 30 ఎపిసోడ్లు ఉంటాయి. అటువంటి ఆ రోజుల్లో రోజు వినండి. దీపం తప్పక వెలిగించండి. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనె తప్ప మిగతా ఏ నూనెలతోనైనా, కొబ్బరి నూనెలతో వెలిగించాల్సి వస్తే అందులో ఆవు నెయ్యి కలపండి. దీపారాధన చేయండి, దీపదానం చేయండి, పుస్తక దానం చేయండి. వీలుంటే భాగవతాదులు ఈ కాలంలో చేస్తే అంత మంచిది. భాగవతం పారాయణం, భాగవత శ్రవణం, నారాయణ స్మరణ చాలా మంచిది. నిరంతరం ఏదో ఒక మంత్రానుష్ఠానం స్మరణ చేయండి. మీ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా యథాశక్తిగా చేసుకోవచ్చు. ఆహార నియమం ఉండాలండి, సందేహం లేకుండా. అసలు కార్తీక మాసంలో మద్యము, మాంసము, మత్స్యము నిషేధం. మిగతా పెద్ద నియమాలు పెట్టలేదు. కూరగాయల్లో అవి పెద్ద ఉల్లిపాయ లాంటివి మసాలాలు తీసేయండి అన్నాడు, సాత్వికాహారం తీసుకోమన్నాడు. కాకపోతే ఏకాదశి ఒకటి, సోమవారాలు, ఉపవాసాలు ఉన్నప్పుడు ఈ దాంపత్య జీవితానికి కూడా బ్రహ్మచర్య దీక్షతో ఉండి దాంపత్యాన్ని విడిచిపెట్టాలట. ఆ సమయంలో స్త్రీ సంభోగం పనికిరాదన్నారు. ఎందుకని ఉపవాసం ఉండవుగా. అసలు ఏకాదశి హరివారం కదా. ఏకాదశి, కార్తీక సోమవారాలు, పూర్ణిమ ఇటువంటి తిథులలో నిషిద్ధ కర్మలు చేయకుండా ఉంటే చాలు. పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు కొంతమంది కార్తీక మాసంలో. కార్తీక మాసంలో ముహూర్తాలు చాలా మంచిదండోయి. కార్తీక మాసంలో వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఆ కార్తీక మాసంలో తర్వాత ఏదో గుళ్ళోకి వెళ్ళి దీపారాధన చేసుకోగలిగితే వాళ్ళకి ఈ జన్మలో మోక్షం వస్తుంది. అసలు కార్తీక మాసం చాలా మంచిది. ఎక్కువ మంది మహానుభావుల కళ్యాణాలన్నీ కూడా కార్తీక మాసంలో జరిగాయి. కాబట్టి ఆ చేదస్తం వద్దు. కానీ కార్తీక మాసంలో ఇందాక చెప్పినట్టుగా మసాలాలు విడిచిపెట్టండి, మద్యం మాంసం విడిచిపెట్టండి, పర్వతిథులలో స్త్రీ సంభోగాదులు విడిచిపెట్టండి, బ్రహ్మచర్యాదులు వహించండి. కుదిరితే నేల మీద దర్భలు చాప వేసు పడుకోండి. అన్నిటికీ మించి వీడన్నిటికంటే పరనింద చెయ్యకండి. రోజు వాణి తిట్టడం, నువ్వు పూజ చేస్తున్నావు, ఎవడి మీద నీకు కోపం, అందుకని ఆవిడ ఇలా పూజ చేసిందిట, ఇలా చేయకండి, నీకు వచ్చింది నీ పూజ ఏదో చేయి. అసలు ఇతరుల మీద లోపాలు వెతకడం కోసమే తయారయ్యారు కొంతమంది. ముందు పరలోపము వెతికినంత కాలం ఈ పాపాత్మలకి మోక్షం రాదు. అసలు పరనిందే అనవసరం. వీలుంటే మంచి సలహా ఇమ్మన్నారు తప్ప రోజు ఇదే పనండి. ఈ మధ్యన మా శిష్యులు కొంతమంది చెబుతున్నారు, యూట్యూబ్లో వాళ్ళు ఇద్దరు తయారయ్యారండి, రోజు వాణి తిట్ట వీణి తిట్ట, ఇది తప్ప ఇంకేం లేదని. ఈ పాపాత్తులు భయంకర క్రూర కఠోర నరకాలకు వెళ్ళిపోతారు. వాచాదోషం చాలా ప్రమాదం తెలుసునని. వాక్కు వల్ల ఇతరుల పాపాలు మనకు వస్తాయి. అమ్మో, పదే ఇతరులను నిందించడం వల్ల వాడి పాపం మనకు వచ్చేస్తుందిట. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అలా వెయ్యొద్దు అన్నారు. ఓ చిన్న కథ చెప్తాను ఇక్కడే. పూర్వం ఓ రాజుగారు ఉండేవాడు, చాలా ధర్మాత్ముడు, యముడితో స్నేహం చేసిన వాడు ఆయన. యముడు నెలకోసారి వచ్చి రహస్యంగా ఆయనతో మాట్లాడి ఆయనకి ధర్మాలు బోధించి పోయేవాట. అనుకోకుండా ఈ రాజుగారికి ఒకరోజు యమలోకం చూడాలనిపించింది. యమధర్మరాజా, నన్ను యమలోకానికి తీసుకెళ్ళవా, నీ లోకం చూపించవా అంటే తీసుకెడతానని తీసుకెళ్ళాడు. యముడికి ఆ శక్తి ఉంది కనుక. ఈ రాజుగారికి యమలోకంలో ఉన్న లోకాల్లో ఉన్న శిక్షలన్నీ చూపించాడు. కుంభీపాక నరకం, కుండల్లో పెట్టి వేయించే నరకం, ఈ తప్త వాలుకం, ఇసుక కాలిపోతూ ఉంటుంది అక్కడ, అసిపత్రవనం, ఇటువంటి భయంకర నరకాలన్నీ చూపించాడు. ఆఖరణ పెద్ద కొండలు కొన్ని కనపడ్డాయి. ఏమిటా కొండలు అన్నాడు. అవి కొండలు కాదు, కొండల్లా కనపడుతున్నది మేక పెంట. మేక లద్దెలు వేస్తుంది కదా, ఈ లద్దెలు అక్కడ 360 కొండలు ఉన్నాయి. ఈ మేక పెంట కొండ కింద ఎందుకు పెట్టావు యమధర్మరాజా అని అడిగాడు. నీకోసమే నువ్వు చచ్చాక యమలోకానికి వస్తావు, ఈ పెంట తినాలన్నట్ట. ఆయనకి మతిపోయింది. నేను ధర్మాత్ముడిని, నాకెందుకు ఈ పెంట అని అడిగితే అక్కడే ఉంది విషయం చెబుతున్నాను విను.
నువ్వు ఎంతో ధర్మాత్ముడివి, కానీ సున్నితంగా హాస్యం కోసమని మీ పురోహితుడికి వారం వారం దక్షిణిస్తున్నప్పుడు అందులో 2 మేకలద్దెలు పెట్టేవాట. వారం వారం ప్రతి ఆదివారం పూర్వం దానం చేసేవారు. భానువారం సూర్యుడి వారం కదా, ఆ రోజు దానం చేసి అప్పుడు అన్నం తినేవాడు రాజుగారు సూర్యోపాసన చేస్తూ. ఈ ఉపాసన చేసేవాళ్ళు దానం చేసేటప్పుడు ఏం చేయాలి? బంగారం మొదలైనవి ఇచ్చాక తమలపాకులు తీసుకుని ఆ తమలపాకుల్లో వక్కలు పెట్టి దానం చేయాలి. ఈయన పురోహితుడు స్నేహితుట, అందుకని ఆ పురోహితుడిని ఆట పట్టించడం కోసమని వేళాకోడానికి 2 మేక లద్దెలు పెట్టేవాట వక్కల బదులు. పాపం తెలియక ఆయన తినేసేవాడు. ఎంత పాపం ఇది! ఎంత స్నేహితుడిని ఇలాంటి పాపం చేయకూడదు కదా. అందుకని నువ్వు తాంబూలంలో 2 లద్దెలు పెట్టినప్పుడల్లా ఇక్కడ 2 కొండలు సిద్ధం చేశాను. ఇప్పటివరకు నువ్వు 365 లద్దెలు ఇచ్చావు, 365 కొండలు ఉన్నాయి. ఈ కొండలు నువ్వు చచ్చాక తినిపిస్తానన్నాడు. దాంతో వణికిపోయాడు ఈయన. యమధర్మరాజా, నేను నీ శిష్యుడిని కదా, నీ మిత్రుడిని కదా, నాకు ఈ లద్దెలు లేకుండా చేయవంటే నేనేం చేయలేను. యమధర్మరాజు గారికి పక్షపాతం ఉండదు, సమవర్తి, నువ్వు చచ్చాక అనుభవించక తప్పదు. కానీ దీనికి ప్రాయశ్చిత్తం నీ పురోహితుడిని అడుగు, ఆయన మాత్రమే చెప్పగలడు అన్నట్ట. వెంటనే యమలోకం వదిలేసి వచ్చేసాడు. నన్ను పంపే బాబు అని దడదడలాడిపోయి వచ్చి భూలోకానికి రావడంతో పురోహితుడి కాళ్ళు గట్టిగా పట్టుకుని, నేను చేసిన పొరపాటు అనుభవిస్తున్నాను, నేను చచ్చాక నరకానికి పోతాంట, ఈ పెంట తినాలట, ఈ పెంట అనే తంట నుండి నువ్వే నన్ను రక్షించాలగా ఆయన ఈయనకో సలహా ఇచ్చాడు. ఆ సలహా ఏమిటో తలా చెప్పుకుందాం. వెంటనే ఈయన ఊరవతల ఒక బిల్డింగ్ కట్టాడు అడవిలో, ఓ మంచి భవనం, 1 స్తంభం మేడ. అందులో వాళ్ళ అమ్మాయిని పెట్టాడు. రోజు రాత్రిపూట కాసేపు వెళ్ళి వాళ్ళ అమ్మాయిని పలకరించి వచ్చేవాడు. అమ్మాయి 1 ఏడాది ఇందులో ఉండవమ్మా అన్నట్ట, కూతురు అందులో ఉంది, పలకరించి వచ్చాడు. ఒక రోజున ఓ ఏడాది అంతా గడిచింది. ఈ పురోహితులు వారి భార్య భర్తకు అన్నం వడ్డిస్తూ, ఏమండో ఇది విన్నారా అని గడ్డం కింద చెయ్యట్టుకుని మెలికలు తిరిగి చెప్పింది. ఏమిటి అన్నాడు. మన రాజుగారు దుర్మార్గుడు అయిపోయాట, ఊరవతల 1 స్తంభం మేడ కట్టించుకున్నట్ట అంటూ ఉంటే, మాట్లాడకే బాబు అన్నాడు ఈయన. కానీ ఈవిడ కంగారు పడి, రాజుగారు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు, ఊరవతల 1 స్తంభం మేడ కట్టి అందులో ఎవరినో ఉంపుడు గెత్తిన పెట్టుకుని దాంతో తిరుగుతున్నట్ట అంది. అయిపోయింది అన్నాడే. ఒక కొండ నీది అన్నాడు. ఏమిటండి అంది ఈవిడ. అప్పుడు ఆయన అసలు రహస్యం చెబుతున్నాను విను. రాజుగారు నాకు లద్దె ఇచ్చాడు, ఆ లద్దెల వల్ల ఆయన చచ్చాక నరకానికి వెళ్ళి ఆ పెంట తినాల్సిన కర్మ వచ్చింది, దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటని నన్ను అడిగాడు. అప్పుడు నేను ఈ యూట్యూబ్లు పెట్టుకుని అభాండాలు వేసే రోజు ఇతరులను తిడతారే, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారమ్మా. అంచేత రాజా, ఊరవతల ఒక 1 స్తంభం మేడ కట్టు, అందులో నీ కూతుర్ని పెట్టు, రోజు నువ్వు చూడడానికి వెళ్ళు. ఈ జనం ఏం చేస్తారు, రాజుగారు ఎవరినో పెట్టుకున్నారని అభాండం వేస్తారు. అభాండం వేసిన వాడల్లా ఒక్కొక్క కొండ పెంట తింటాడు. ఆయనకి తగ్గుతూ వస్తాయి, ఈయనకి తగ్గుతాయి, ఈ పెంట వాళ్ళకి ఎడుతుంది అని ఈయనే సలహా ఇచ్చాడు. ఆ ప్రకారం ఈయన చేశాడు. ఊళ్ళో అందరూ అభాండం వేశారు, తలో కొండ పంచుకున్నారు, ఇంకొక కొండ మిగిలిందిట. ఆఖరి కొండ నువ్వు లాక్కున్నావు. అయ్యో, అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఇలా అందరినీ తిట్టడం పనిగా పెట్టుకుని ప్రతిరోజు అందరినీ నిందిస్తూ ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ పాపాలన్నీ వీళ్ళు అనుభవిస్తారు. ఆ రాజుగారికి కేవలం పెంటే మిగిలింది, వీళ్ళకి ఎన్ని పాపాలు ఉన్నాయో తెలియదు. ఈ తిట్టేటటువంటి వాళ్ళు ఎంతమందిని తిడుతున్నారు, ఏ మహానుభావుల్ని తిడుతున్నారో తెలియక వాళ్ళ పాపాలతో పాటుగా ఈ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి వ్యూస్ చూస్తాయి కదా. ఇప్పుడు ఉదాహరణకి నా ఇంటర్వ్యూని 1,00,000 మంది చూశాను అనుకోండి, ఈ 1,00,000 మంది పాపాలు కూడా మీరే అనుభవించాలి అభాండం వేస్తే. అంటే కేవలం నా పాపం కాక 1,00,000 మంది పాపాలు అనుభవిస్తున్నారు మీరు. అందుకని పిచ్చివి చేయకూడదు అంటే నేను అభాండాలు వేసేవాళ్ళకి ఇదంతా. ఇలా మంచి ప్రసారం చేసేవాళ్ళకి ఏముంది? ఇప్పుడు మీ కామెంట్లో కిందకు వచ్చి మిమ్మల్ని తిట్టారు అనుకుందాం కాసేపు, లేక నన్ను తిట్టాడు అనుకోండి ఎవడన్నా, ఏ దౌర్భాగ్యుడో పూర్వజన్మ కర్మ వల్ల మిమ్మల్ని నన్ను చెప్పేవారు సోది అని ఒక కామెంట్ పెట్టాడు, తిట్టాడు. వెంటనే వీడు ఏం చేస్తున్నాడు అనమాట, ఈ వ్యూస్ ఎంత మంది ఉన్నారో ఈ 1,00,000 మంది పాపాలు అనుభవించాలి, మీ ఇద్దరిది పాపం నా పాపం, అంటే మీ ఇద్దరంటే మీ కెమెరా మీది నా పాపం, ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తారు. ఇంతమంది వాడి కర్మగారి ఇంట్లో కూర్చుని కేవలం తిట్టడం వల్ల ఈ ఛానల్ని చూచిన ప్రేక్షకులు 1,00,000 మంది యొక్క పాపము మరియు 3 పాపాలు అనుభవిస్తున్నాడు. ఇంట్లో కూర్చుని పాపం సంపాదిస్తున్నాడు, మనకి పాపాలు పోతున్నాయి. అందుకని ఎవరన్నా తిడుతుంటే కామెంట్కి మన సమాధానం చెప్పొద్దు, ఆనందపడాలి. అమ్మయ్య నా పాపం పోయిందో అనుకోవాలి. నేను వెళ్ళి పూజ చేయకుండా పాపం పోయింది, నాకంటే పాపం లేదనుకోండి, మీకు అంత పాపం ఉంటుంది తప్పదు, పాపం ఈ పాపాలు కూడా పోతూ ఉంటాయి. అందువల్ల
ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్తీక మాసంలో పరనింద చెయ్యొద్దు. మాట నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఎంతవరకు హాస్యంగా చెప్పినా వ్యాసుడు చెప్పాడు, పరనిందాం వివర్జయేత్, నాయనలారా పరనిందని విడిచిపెట్టండి. లోభశ్చేదగుణేన కిం పిసునత యద్యస్తి కిం పాతకై అంటాడు భర్తృహరి సుభాషితాల్లో. పిసినిగొట్టుతనం కంటే దుర్గుణం లేదట. అన్ని దుర్గుణాల్లోకి అవగుణాల్లోకి ముఖ్యమైనది పిసినిగొట్టుతనం. పిసునత్వం అంటే కొండాలు, వాడి మీద వీడికి వీడి మీద వాడికి లేనిపోయిన నేరాలు చెప్పడం ఉంది కదా, ఆవిడ అలాంటిదిట వీడు ఇలాంటి వాట అని చెబుతారు కదా. ఇవన్నిటినీ ఈ నేరాలు చెప్పడానికి పిసునత్వము లేక పైశూన్యము అంటారు. ఇంతకంటే పాపం లేదన్నాడండి. నా దగ్గర ఏ పాపం లేదండి, కానీ వాడి మీద వీడికి వీడి మీద వాడికి అభాండాలు వేయటం, ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం చేస్తానండి అంటే, ఓరి పిచ్చాడో ఇంతకంటే పాపం లేదన్నారు. పిసునత యద్యస్తి కిం పాతకే, వేరే పాపాలు ఎందుకు, ఇదే గొప్ప పాపం అన్నారు. కార్తీక మాసంలో ఇవి చేయకుండా వీలున్నంత వరకు పవిత్రంగా గడిపితే ఇహపరాలు రెండూ పొందుతాం. అన్నిటికీ మించి అప్పుడప్పుడు ధ్వజస్తంభం మీద దీపం పెడతారు కదా, ఆ ధ్వజస్తంభానికి దీపం పెట్టినప్పుడు ఆకాశ దీపం చుట్టూ ప్రదక్షిణ చేయండి. మా గుళ్ళో ఇటు శివాలయంలో కానీ అమ్మవారి దగ్గర కానీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కానీ కార్తీక మాసం నెలలాళ్ళు కార్తీక దీపాలు ఉంటాయి పైన, ఆ ధ్వజస్తంభం మీద ఉండే ఆకాశ దీపం. ఆ సమయంలో ప్రదక్షిణ చేస్తే మహాపాపాలు తొలగిపోతాయి. శివాలయంలో అయితే 3, విష్ణు ఆలయంలో 4 చెయ్యాలి. 4 విష్ణు ఆలయంలో, శివుడికి 3 చేస్తే లాభం. ప్రదక్షిణ చేస్తే ఏమిటి లాభం అంటే వ్యాసుడే చెప్పాడుగా, యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అడుగడుగునకి అంటే పదము అంటే కాలు అన్నమాట. అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, ప్రదక్షిణ చేయాలంటే ఒక అడుగు తీసి ఇంకో అడుగు వేయాలి కదా, ఒక కాలు ఎత్తి ఇంకో కాలు పెట్టాలి కదా. ఇలా అడుగడుగునకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏ ఏ పాపాలు ఉన్నాయో అవి ఈ జన్మలో కానీ జన్మాంతర కృతాని చ పూర్వజన్మల్లో కానీ చేసినవి ప్రణశ్యంతి సర్వనాశనం అయిపోతున్నాయి. నశ్యంతి అంటే నశిస్తున్నాయి. ప్రదక్షిణ చేసినప్పుడు ఈ జన్మలోనూ పూర్వజన్మలో చేసిన పాపములు నాశనం అయిపోతున్నాయి అనొచ్చుగా, అలా అలా ఆయన నశ్యంతి ప్రణశ్యంతి అంటే సర్వనాశనం అయిపోతాయి, ఆ పాపములు భస్మం అయిపోతాయి, ఇక మళ్ళీ రావు. కాబట్టి ప్రదక్షిణ ఎంత లాభం ఆలోచించండి. కాబట్టి హాయిగా ప్రదక్షిణ చెయ్యండి. గుళ్ళో ఒక్క క్షణం కూర్చొని గోవిందానో శివానో అనుకోండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలండి.